అత్యుత్తమ అధ్యాపకులు, పిల్లలపై ప్రత్యేక దృష్టి, పరిపూర్ణ వాతావరణం మరియు విశేషమైన మౌలిక సదుపాయాలు కలిగిన స్కూల్ కోసం అన్వేషిస్తున్నారా? పిల్లల వ్యక్తిత్వాన్ని గౌరవించే విద్య మరియు బహుముఖ సమగ్ర అభివృద్ధికి తోడ్పాటును అందించే స్కూల్ కోసం వెతుకుతున్నారా? అయితే వెంటనే వ్రిహా స్కూల్లో అడ్మిషన్ తీసుకోండి. మీ చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదిని వేయండి. వ్రిహా స్కూల్స్ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్గా వెళ్తుంది ఇప్పుడున్న సో కాల్డ్ స్కూల్స్తో పోలిస్తే. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది నిజంగానే చాలామంది పేరెంట్స్కి భయం వేస్తుంది, ఏ స్కూల్లో జాయిన్ చేయించాలి, స్ట్రెస్ ఫీల్ అవుతారేమో. ఒక 4 వాల్ రూమ్ లో పిల్లల్ని పెట్టేసి వాళ్ళ మీద ఓవర్ బర్డెన్, మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 7 దాకా స్టడీ అవర్స్. సో వాట్ ఈస్ యువర్ అల్టిమేట్ గోల్ ఫర్ చిల్డ్రన్? నేను ఒక డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు నాకు ఒక డ్రైవర్ ఇచ్చిన పాయింట్ ఇది ఎప్పుడు నా మైండ్ లో బాగా సార్, యాక్సిడెంట్ జరగటానికి 2 seconds ముందు వరకు కూడా దాన్ని ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ యువర్ మైండ్ ఫంక్షన్స్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. చాలా మంది ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ చాలా భయపడుతూ ఉంటారు. సో ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ కి మాత్రమే సపరేట్ గా ఎలాంటి కోచింగ్ ఇస్తున్నారు? ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఆర్ నాట్ ద సబ్జెక్ట్స్, దే ఆర్ ద వే ఆఫ్ లైఫ్ విచ్ ఆర్ రూలింగ్ ది యూనివర్స్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పిల్లలు డిసిప్లిన్డ్గా లైఫ్ లీడ్ చేయాలన్నా, మోరల్ వాల్యూస్తో లైఫ్ లీడ్ చేయాలన్నా, అసలు మంచి ఫ్యూచర్ ఉండాలంటే బేసిక్ ఫౌండేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అటువంటి ఫౌండేషన్ స్కూల్స్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఒక ఎక్స్పీరియన్షియల్ క్రియేటివ్ లెర్నింగ్తో, హాలిస్టిక్ అప్రోచ్తో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి వ్రిహా స్కూల్స్ ముందుంది. సో వ్రిహా స్కూల్స్ యొక్క చైర్మన్ విజయ్ కృష్ణ గారు అండ్ ప్రిన్సిపల్ ప్రియా మేడం గారు ఉన్నారు. సో నమస్కారం అండి. సో ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. సో ఫిజిక్స్ అనగానే నిజంగా అందరికీ భయం, నాతో పాటు చాలా మందికి ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ చాలా భయపడుతూ ఉంటారు. సో ఆ 2 సబ్జెక్ట్స్ వాళ్ళకి బేసిక్ ఫౌండేషన్ నుంచి వచ్చిందంటే దే కెన్ అసలు క్రాక్ సో మెనీ ఎగ్జామ్స్, ఐఐటి, నీట్, అటు మెడికల్ ఫీల్డ్ కావచ్చు, ఇటు ఇంజనీరింగ్. సో ఫిజిక్స్ అండ్ మ్యాథ్కి మాత్రమే సపరేట్గా ఎలాంటి కోచింగ్ ఇస్తున్నారు? వాట్ ఆర్ ద డిఫరెంట్ టెక్నిక్స్ ఆర్ స్కిల్స్ యు ఆర్ ప్రొవైడింగ్ దెమ్? దట్ ఐఐటి ఫౌండేషన్ వాట్ నేను స్టూడెంట్స్ కూడా అదే చెప్తాను. మ్యాథ్స్, ఫిజిక్స్ ఎందుకు నేర్చుకోవాలి అంటే దీస్ ఆర్ ద 2 subjects which give us a scope to ask the 3 questions why, what and how. డెఫినెట్లీ. ఎప్పుడైతే మీరు ఆ క్వశ్చనింగ్ తో మీరు చదువుతారు, సబ్జెక్ట్ మీరు అర్థం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఆర్ నాట్ ద సబ్జెక్ట్స్, దే ఆర్ ద వే ఆఫ్ లైఫ్ విచ్ ఆర్ రూలింగ్ ది యూనివర్స్. సో దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఫిజిక్స్, మ్యాథ్స్ మనకి ఎక్కడో మనం అది క్రియేట్ చేసిన సబ్జెక్ట్స్ కాదు. సో ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెట్ ఫ్లోర్ మీద నడుస్తూ ఉంటే మీరు స్లో అయిపోతారు ఆటోమేటిక్. డెఫినెట్లీ. మేబీ యూ డోంట్ నో ద రీజన్ బట్ యూ గెట్ స్లో డౌన్ ఇమీడియట్లీ, ఎందుకంటే దానికి ఒక ఫిజిక్స్ రీజన్ ఉంది. సో మనం స్పేస్ లోకి వెళ్ళినప్పుడు ఆస్ట్రోనాట్స్ స్పేస్ సూట్స్ వేసుకుంటారు, దానికి ఒక రీజన్ ఉంటుంది. సో అంటే మనం చేసే ప్రతి పని వెనకాల ఒక ఫిజిక్స్. ఫిజిక్స్ కాన్సెప్ట్ లేనిదే, వితౌట్ ది కాన్సెప్ట్స్ ఆఫ్ ఫిజిక్స్ అసలు మన ఎగ్జిస్టెన్స్ లేదు. సో దాన్ని అలా అర్థం చేసుకుంటే కనుక స్టూడెంట్, ఇట్ ఈస్ ఈజీ ఫర్ దెమ్. సో పర్టికులర్గా నేనేం చేస్తానంటే ఈ 2 subjects మీద మా టీచర్స్కి మేము చెప్పేటువంటి ట్రైనింగ్ కానీ ఎలా ఉంటుంది, మోటివేషన్ అంటే స్టూడెంట్స్కి కానీ ఫస్ట్ దీన్ని వాళ్ళని ఇంట్రెస్ట్గా ఫీల్ అవ్వాలి. మీరు అన్నట్టు ఎప్పుడైతే ఫిజిక్స్ అనగానే ఒక భయం, ఒక భూతంలాగా కనపడిందంటే ఆబ్వియస్లీ వాళ్ళు దాన్ని టఫ్గానే చూస్తారు. అది కాదు, వాట్ ఎవర్ యు ఆర్ అప్లయింగ్ ఇన్ యువర్ డైలీ లైఫ్ అదే మీరు టెక్స్ట్ బుక్లో చదువుతున్నారు అని ఆ డిఫరెన్స్ కనుక వాళ్ళకి ఆ బ్రిడ్జ్ కనుక మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితే సో ఇట్ విల్ బి ఈజీ ఫర్ దెమ్. సో టైమింగ్స్ అవన్నీ ఎలా ఉంటాయి అసలు స్కూల్ టైమింగ్స్? సో కంప్లీట్లీ టోటల్ 8 periods ఉంటాయి స్కూల్లో. సో ఇన్ దట్ 8 periods 5 they'll be engaging with subjects, regular subjects, and remaining 3 as sir said. So co-curricular activities what they want, dance, karate, music, STEM kits etc. So are available with teachers and? Yes, with teachers. Okay. So 8 periods and timings morning 8 morning like nursery kids will have half day. Okay. LKG UKG up to 3:30 because they'll have activity learning more. And then every day ఒక యాక్టివిటీ చేసి పిల్లల్ని ఇంటికి పంపిస్తాం. దట్ వీడియో విల్ బి పోస్టెడ్ టు పేరెంట్స్ ఆల్సో. సో అసలు ఏం నేర్చుకున్నారు స్కూల్లో అన్నది పేరెంట్కి తెలియాలి కాబట్టి. అండ్ దెన్ ప్రైమరీ అండ్ హైయర్ అప్ టు ఫుల్ డే 4:30 3:35. the way they choose a co-curricular activities. ఓకే. సో యూజువల్గా ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది నిజంగానే చాలామంది పేరెంట్స్కి భయం వేస్తుంది, ఏ స్కూల్లో జాయిన్ చేయించాలి, స్ట్రెస్ ఫీల్ అవుతారేమో అని. సో ఇలాగ ఒక కాన్సెప్చువల్ అండ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఉన్నది, ఎడ్యుకేషన్ ఉన్న స్కూల్స్ కోసం చూస్తూ ఉన్నారు. సో వాట్ ఈస్ యువర్ అల్టిమేట్ గోల్ ఫర్ చిల్డ్రన్? అంటే చిల్డ్రన్ ఇలా అవ్వాలి అని అనుకుంటారు కదా, వాట్ ఈస్ యువర్ గోల్ అబౌట్ చిల్డ్రన్?
సో విల్ క్లోజ్ విత్ దిస్. నేను ఒక డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు నాకు ఒక డ్రైవర్ ఇచ్చిన పాయింట్ ఇది ఎప్పుడు నా మైండ్లో బాగా. ఓకే సార్, యాక్సిడెంట్ జరగటానికి 2 seconds ముందు వరకు కూడా దాన్ని తప్పించే ఛాన్స్ ఉంటుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ యువర్ మైండ్ ఫంక్షన్స్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. సో అంటే ఒక టఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు దాన్ని ఎలా ఫేస్ చేస్తారు అనే దాని మీదే ఆ ఎస్కేప్ చేయడంలో ఉంటుంది. సేమ్ గోస్ విత్ ద కిడ్స్. సో లైఫ్ అనేది ఒక జర్నీ అనుకుంటే వాళ్ళు ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది పడే సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళ మెంటల్ బ్యాలెన్సింగ్ ఎలా ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడే ఒక సక్సెస్ఫుల్ పర్సన్కి ఒక ఫెయిల్యూర్ పర్సన్కి డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళకి నాలెడ్జ్లో పెద్ద తేడా ఉండదు, మోర్ ఆర్ లెస్ 5 to 10%. బట్ హౌ ద సిచ్యువేషన్ ఈజ్ హ్యాండిల్డ్, హౌ ద ప్రెషర్ ఈజ్ హ్యాండిల్డ్ అనేది అక్కడ ఇట్ డిఫర్స్ ద విన్నర్స్ అండ్ లూజర్స్. లాస్ట్ మన T20 వరల్డ్ కప్ లో కూడా సో 30 balls 30 runs, నో వన్ గెస్ ఇండియా గెలుస్తుంది. సో అక్కడ సౌత్ ఆఫ్రికన్స్ కి ఇండియన్స్ కి ఓన్లీ డిఫరెన్స్ అంటే మన మెంటల్ బ్యాలెన్స్ బాగుంది మన ఇండియన్ ప్లేయర్స్, సో దే వన్ అల్టిమేట్లీ. సో అలాంటి ప్రెషర్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎలా యాక్ట్ చేయాలి అనేదే వృహా అల్టిమేట్ గా పిల్లలకి నేర్పేది. సూపర్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అయిపోతున్నారు. సో దట్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో అయితే ఇక్కడ సో మెంటల్ పీస్ గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్ కల్చరల్ యాక్టివిటీస్ ఏముంటాయి, అసలు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయి? So every festival, like every event will be celebrated. Okay. So ఆ ఈవెంట్ లో పిల్లలు జస్ట్ ఇంట్లో కన్నా ఇక్కడ ఎక్కువ ఎంజాయ్ చేయడానికి రీజన్, సో వీ డూ ఎవ్రీథింగ్. లాస్ట్ టైం వెన్ వీ సెలబ్రేటెడ్ పొంగల్ ఫెస్టివల్, ఈవెన్ పేరెంట్స్ ని మనం ఇన్వైట్ చేసాం. సో పేరెంట్స్ రంగోలీ చేశారు, ఫాదర్స్ కైట్స్ ఫ్లై చేశారు. సో ఎందుకంటే ఇప్పుడు ఆ కల్చర్ ని మనం అంతా మర్చిపోతున్నాం. పిల్లలకి మనం మర్చిపోతున్న కల్చర్ కానీ మన ట్రెడిషన్స్ కానీ వీ నీడ్ టు గెట్ బ్యాక్ బికాస్ రూట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. సో ఆ రూట్స్ ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ కి దే ఆర్ లాగింగ్. అంటే పేరెంట్స్ చెప్పకపోవడం, బికాస్ దే ఆర్ నాట్ విత్ గ్రాండ్ పేరెంట్స్, అన్ని స్మాల్ ఫ్యామిలీస్ అయిపోయినాయి, ఆల్ న్యూక్లియర్ ఫ్యామిలీస్. సో అట్లీస్ట్ స్కూల్స్ ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుంటే కిడ్స్ విల్ గ్రో బిగ్. అది విత్ వీ నీడ్ టు బిల్డ్ అ గుడ్ సొసైటీ. ఆ గుడ్ సొసైటీ ఖచ్చితంగా మనం పిల్లల దగ్గర నుంచి ఇవ్వగలం. డెఫినెట్లీ. సో ఇప్పుడున్న జనరేషన్లో ఇటువంటి స్కూల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ సార్. అండ్ మీలాంటి ఎక్స్పీరియన్స్డ్ అంటే టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ ఫిజిక్స్ టీచర్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటారు. అండ్ అలాంటి వాళ్ళు ప్రాక్టికల్గా ఫిజిక్స్ని నేర్పించడం, మ్యాథ్ని నేర్పించడం అనేది ఇట్ వాస్ ఎ గ్రేట్ థింగ్. అండ్ రిహా స్కూల్ కూడా చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. అండ్ నౌ ఐ కేమ్ టు నో మోర్ అబౌట్ రిహా స్కూల్. వెరీ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ ఫ్రమ్ ఆల్ ద పేరెంట్స్ సైడ్ నుంచి నేను థ్యాంక్స్ చెప్తున్నా టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ స్కూల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.